జగిత్యాల జిల్లాలో అంతర్జిల్లా దోపిడీ దొంగల ముఠా అరెస్టు చేశామన్నారు డీఎస్పీ రఘుచందర్. రాయికల్ మండలంలోని మామిడి తోటలో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. 3 నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారులో ఉన్నట్లు చెప్పారు. రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక 12 తులాల బంగారం, కారు, 15,000 నగదు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలకు చెందిన నిందితులు రాము, రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వనం పాపయ్యగా గుర్తించారు. ఈ సంవత్సరం జనవరి నుండి మన రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 దొంగతనం కేసులు అయినాయి. దాంట్లో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం రాయికల్ పట్టణంలో లలితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు. ఈ రాయికల్ పిఎస్ పరిధిలో జరిగిన 6 దొంగతనాలను వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ వద్ద నుండి దాదాపు 12 తులాల బంగారు ఆభరణాలు, 15,000 క్యాష్, 3 మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక i20 కార్ను కూడా స్వాధీనం చేసుకునేది. నిందితులందరూ కూడా ఇక్కడ మన టీఆర్ నగర్ జగిత్యాల రోడ్ పిఎస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య, వనం రాము, దాసర్ రవి, వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత 4-5 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి, భద్రాచలం, మల్యాల్, తర్వాత రాయికల్, జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఏంటంటే రాత్రి పూట రెక్కీ చేసుకొని తాళం వేసిన ఇళ్లను వీళ్ళు టార్గెట్ చేసుకుని తాళం పగలగొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు. వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటి వరకు 30 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 30 కేసులలో నిందితులు. వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీట్ ఓపెన్ చేస్తున్నాం. గ్యాంగ్ ఫైల్ కూడా మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించండి.